అండ్ రాయలసీమ స్లాంగ్ అయితే అద్దరు కొట్టేశారు మూవీలో. ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని ఆ స్లాంగ్లో మాట్లాడడం ఎప్పుడు చూడలేదు. యాక్చువల్గా సీమ స్లాంగ్లో ఆల్మోస్ట్ 5-6 వేరియేషన్స్ ఉన్నాయండి. మీకు చిత్తూరు వేరు, కడప వేరు, కర్నూలు వేరు, అనంతపూర్ వేరు, మదనపల్లి వేరు. మదనపల్లిలో కూడా మీ బ్యాక్గ్రౌండ్ బట్టి, మీ ఫ్యామిలీ మాట్లాడుకునే విధానం బట్టి మదనపల్లిలోనే మాకు 3-4 యాసలు వినిపించాయి రీసెర్చ్లో. సో మేము చివరికి డెసిషన్ తీసుకుంది ఏంటంటే కొంత పెట్టాలి, మిగిలిన కొంత న్యూట్రల్ తెలుగు ఉంచాలి. ఎందుకంటే లేకపోతే తెలంగాణ వాడికి, శ్రీకాకుళం వాడికి వీళ్ళందరికీ అర్థం కాదు. సో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసాం అది. బాగానే హార్డ్ వర్క్ చేశారు అయితే లాంగ్వేజ్ మీద. సో అండ్ మీరు 2 లాంగ్వేజెస్లో ఎందుకు తీస్తారు? ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఏ సినిమా అయినా, ఎంత పెద్ద సినిమా అయినా ఒక లాంగ్వేజ్లో తీస్తున్నారు, మిగతా లాంగ్వేజెస్లోకి డబ్ చేసేస్తున్నారు అండ్ ఈజీ ప్రాసెస్ కూడా. ఎందుకు మీరు 2 లాంగ్వేజెస్లో తీయడానికి రీజన్? క్రియేటివ్ చాయిస్ అండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాలో పెద్ద వైట్ షాట్స్ ఉంటాయి, ఇమ్మీడియట్ టైట్ క్లోజులు ఉంటాయి, మీడియం షాట్స్ ఉండవు. సో ఈ టైట్ క్లోజుల్లో లిప్ మూవ్మెంట్, చెప్పే డైలాగు, కంట్లోంచి వచ్చే ఒక ఎక్స్ప్రెషన్ అన్నీ సింక్ అవ్వాలి. సో అది తెలుగులా చెప్పాం, హిందీలా చెప్పాం. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు తర్వాత మేము ప్లాన్ చేయలేదు, కానీ తర్వాత నాకు బిజినెస్ పరంగా తెలిసింది ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు స్ట్రైట్ హిందీ సినిమాని వేరుగా చూస్తారు, డబ్బింగ్ హిందీ సినిమాని వేరుగా చూస్తారు. సో ఎంత కాదన్నా వాడికి డబ్బింగ్ సినిమా 10 రూపాయలు విలువ అంటే స్ట్రైట్ హిందీ సినిమా 20 రూపాయలు విలువ. సో అది మనకి బాగా హెల్ప్ అయింది. స్ట్రైట్గా హిందీ బాలీవుడ్ ఆడియన్స్లో కూడా వెళ్ళింది అండ్ మీకు స్ట్రాంగ్ బేస్ కూడా కాబోతుంది ఈ మూవీ. సో ఆ ఫ్యూచర్లో హోప్ఫుల్లీ. బట్ అంటే ఎంత కాదన్నా నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను సౌత్ హీరో, నేను తెలుగు హీరో అనే చెప్పాను. సో అది తేడా లేదు. బట్ అల్టిమేట్లీ వీఆర్ ఆల్ మేకింగ్ ఇండియన్ ఫిల్మ్స్ అనే ఫీలింగ్ కూడా ఉంది నాకు.